అందరికీ ఎలా ఉన్నారు? షాక్ అవ్వకండి. నేనే మీరందరూ నన్ను పూర్తిగా మర్చిపోయేలోపే ఇంకొక చిన్న వీడియోతో వచ్చేసాను. కల కాదు, ఇది నిజమే. కావాలంటే లెక్క పెట్టుకోండి, మీ కుడి చేతికి 5 వేళ్ళు ఉంటాయి. సో ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు అండ్ నాకు కూడా సారీ, వీడియోస్ పెట్టడానికి చాలా లేట్ అయిపోయింది. ఇప్పటి నుంచి డెఫినెట్గా రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. మిమ్మల్ని ఎక్కువ రోజులు వెయిట్ చేయించను. అండ్ ఈ రోజైతే మేము అనగనగా ఓ ఫాదర్స్ డే రోజు జరుపుకున్న సెలబ్రేషన్స్ అన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఫాదర్స్ డే సండే వచ్చిందనమాట. అండ్ మేము ముందు రోజు అంటే సాటర్డే ఇక్కడ కూర్చుని ఇద్దరం గ్రీటింగ్ కార్డ్ చేస్తున్నాము. ఎలాంటి ఒకేజన్ అయినా కూడా హోమ్ మేడ్ గ్రీటింగ్ కార్డ్స్ అనేది మా ట్రెడిషన్. అండ్ మా ఇద్దరికి కూడా క్రాఫ్ట్ వర్క్స్ అనేది బాగా ఇష్టం అనమాట. సో ఇద్దరం కూర్చుని బుడ్డోడి హ్యాండ్ ప్రింట్ థీమ్ లో వెంకీకి కార్డ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ డే అంటే ఫాదర్స్ డే రోజు పొద్దున్నే ఇద్దరం హడావిడిగా టార్గెట్ కి వచ్చేసాము కొన్ని ఫ్లవర్స్ తీసుకుందామని. ఇది సర్ప్రైజ్ ఏం కాదు, ప్రతిసారి చేసేదే. ప్లస్ పొద్దున్నే ఇద్దరం హడావిడిగా ఉష్యూ సీక్రెట్ అనుకుంటూ వస్తున్నప్పుడే తనకు అర్థమైపోయి ఉంటుంది, ఓకే ఏదో ఒకటి ప్లాన్ చేస్తున్నారు, ఫ్లవర్స్ ఏదో ఒకటి తీసుకొస్తారని. సో సర్ప్రైజ్ అయితే కాదు ఇది. బట్ స్టిల్ విషెస్ చెప్పేటప్పుడు కార్డ్ తో పాటు కొన్ని ఫ్లవర్స్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని ప్రతిసారి తీసుకొస్తాము. సో ఇంకా ముగ్గురం లైట్ గా బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయ్యి బయటకు వచ్చేసాము. ఈ రోజు సండే అంటే ఫన్ డే, అందులో ఫాదర్స్ డే. సో మంచిగా ఎంజాయ్ చేయాలని ఫ్రాంకీస్ కి వచ్చాము. ఇది అమ్యూజ్మెంట్ పార్క్ అన్నమాట, ర్యాలీలో ఉంది. మేముండే ప్లేస్ నుంచి అయితే ఒక అరగంట పడుతుంది వెళ్ళడానికి, కానీ ప్లేస్ అయితే బాగుంది. లోపలికి వెళ్ళగానే ముందుగా ఇలా గేమింగ్ ఆర్కేడ్ వచ్చింది. అండ్ ఎంటర్ అయిన వెంటనే గట్టిగా పిల్లల అరుపులు వినిపించాయి. ఎక్కడి నుంచి వస్తుందా అని వెళ్లి చూస్తే ఇక్కడి నుంచి వస్తుంది. దీని పేరు డ్రాప్ జోన్ అంట. పాపం పిల్లలందరినీ కూర్చోబెట్టి బెల్ట్ పెట్టేసి గిరా తిప్పేస్తున్నారు, ప్లస్ పైకి కిందకి పడేస్తున్నారు. దాన్ని చూసిన వెంటనే నాకు కళ్ళు తిరిగాయి. అప్పుడే గుర్తొచ్చింది అనమాట. ఒక 5 seconds ముందే బుడ్డోడికి చెప్పాము, ఈ రోజు నీ ఇష్టం రెచ్చిపో అని. దీన్ని చూసి ఎక్కడ రెచ్చిపోతాడా అని టెన్షన్ పడి వాడిని కంగారుగా బయటికి తీసుకొచ్చేసాము. ఇంకా బయటకు వచ్చిన వెంటనే అక్కడ ఇంకొంతమంది జనం ఇంకా గట్టిగా ప్రాణభయంతో అరుస్తున్నారు. మళ్ళీ ఇప్పుడేం జరుగుతుందా అని తిరిగి చూస్తే ఇది ఒకటి కనిపించింది. లోపల దానికే కళ్ళు తిరిగితే ఇంకా దీన్ని చూసాక నా పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోవాలి. అందులో బుడ్డోడు దీన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూశాడు. సో వాడు మమ్మల్ని దెక్కించి స్ట్రైట్ గా స్వర్గానికి పంపేలోపే వాడిని అక్కడి నుంచి కూడా తీసుకొచ్చేసాము. ఇంకా ఎన్నెన్ని అద్భుతాలు ఎదురవుతాయో అనుకుంటూ కాస్త ముందుకు వెళ్లేసరికి ఈ రోలర్ కోస్టర్ అడ్డొచ్చింది. ఇదైతే కాస్త సింపుల్ గానే అనిపించింది, కానీ బుడ్డోడికి మాటిచ్చే ముందు ఎవరైనా ఎక్కితే చూద్దాం అనుకుని వెయిట్ చేశాను. సో అది స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది స్పిన్నింగ్ రోలర్ కోస్టర్ అంటే ఇది. అందుకే ఎదురుగా ఉన్న బోర్డు చదవాలి. సో ఒక్కొక్క బోగి సెపరేట్ గా ఉన్నాయి, అవేమో గిర్రా తిరుగుతున్నాయి. ఇంక ఈ దారుణం కూడా చూసేశాక అసలు ఇది అమ్యూజ్మెంట్ పార్కే కాదు, నాలా జీవితంలో జాయింట్ వీల్ ఎక్కని జనాలకి టార్చర్ పార్క్ అని నిరాశపడే లోపు పక్కనే గో కార్టింగ్ కనిపించింది. అంతే, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా వెనక్కి తిరగకుండా వచ్చేసాము. సో ఇప్పటి వరకు మేము వెళ్ళిన గో కార్టింగ్ ప్లేసెస్ లో నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఎందుకంటే ట్రాక్ చాలా పెద్దది ఉంది అండ్ డిఫరెంట్ ట్రాక్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. పిల్లలకి వేరేగా, పెద్దవాళ్ళకి వేరేగా. ఒకవేళ పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే డ్రైవ్ చేయాలనుకుంటే ఆ కిడ్స్ ట్రాక్ లోకి వెళ్ళొచ్చు. అది కొంచెం చిన్నది ఉంటుంది అండ్ హైట్ రిక్వైర్మెంట్ ఉంది. మినిమం 48 inches 4 feet ఉండాలి. బుడ్డోడైతే రిక్వైర్మెంట్స్ మీట్ అయిపోయాడు, కానీ వాడు సొంతంగా వెళ్ళనన్నాడు. అందుకని ముగ్గురం ఇక్కడే ఇందులోనే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ గో కార్టింగ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే పక్కనే ఒక పెద్ద సైజ్ పూల్ కనిపించింది. బుడ్డోడైతే స్విమ్మింగ్ పూల్ చూసిన వెంటనే బాగా ఎక్సైట్ అయిపోయాడు, అందులో దూకేయొచ్చని. కానీ దగ్గరికి వెళ్లి చూసిన తర్వాత తెలిసింది అది బంపర్ బోట్స్ అంట, బంపర్ కార్స్ లాగే. ఇందులో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో కూర్చొని ఒకళ్ళనొకళ్ళు గుద్దుకోవాలి. ఇది యాక్చువల్లీ ఎక్కువ మంది ఉంటే బాగా ఫన్ ఉంటుంది, బట్ ఆ టైంకి క్రౌడ్ ఎవరు లేరు. సో స్కిప్ చేసేద్దాం అనుకున్నాము. కానీ బుడ్డోడేమో నాకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు, ఇక్కడ బోట్ ఎక్కుతావా లేక అక్కడ దూరంగా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న స్పిన్నింగ్ రోలర్ కోస్టర్ ఎక్కుతావా అని. వాడి క్వశ్చన్ పూర్తయ్యేలోపే నేనైతే బోట్ ఎక్కేశాను.
పూల్లో కాసేపు ఆడుకుని అలసిపోయి ఆకలేస్తే లంచ్ కూడా ఇక్కడే చేసేస్తున్నాము. ఫుడ్ అయితే బాగుంది, లిమిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి కానీ అన్ని బాగున్నాయి. సో శుభ్రంగా పొట్ట నింపేసి అక్కడి నుంచి గేమింగ్ ఆర్కేడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము. అండ్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే నాకైతే ముందుగా ఈ క్లా మెషిన్ కనిపించింది. ఇంకా అక్కడే ఆగిపోయాము. నాకు ఇందులోంచి టాయ్స్ తీయడం అంటే బాగా ఇష్టం అనమాట. కాలేజ్ టైంలో కూడా ఇది ఒక కాంపిటేటివ్ గేమ్ లాగా ఆడేవాళ్ళము మా ఫ్రెండ్స్ అందరం. వైజాగ్ లో ఎప్పుడు సిఎంఆర్ సెంట్రల్ కి వెళ్ళినా ఇది ఖచ్చితంగా ఈ గేమింగ్ మెషిన్ దగ్గర అయితే ఒక స్టాప్ ఉండేది. సో అవన్నీ ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి అనమాట. ఒక్కసారిగా బుడ్డోడితో ఇలా బొమ్మలు తీయడానికి ట్రై చేస్తుంటే లక్కీగా వాడికి కూడా నా ఇంట్రెస్ట్ వచ్చాయి. సేమ్ టేస్ట్ మా ఇద్దరికి. వాడికి ఇలాంటి గేమ్స్ బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. సో ముందైతే ఒక పెద్ద బొమ్మకి టెండర్ వేసాము, అది రాలేదు. దాని పక్కనే ఇంకొక చిన్న డక్స్ మెషిన్ ఉంది. బుడ్డోడు అందులో ట్రై చేసి లాటరీ కొట్టాడు. వాడిని చూసి వాడికి కాంపిటీషన్ గా నేను కూడా ఓకే చిన్న బొమ్మలు అయితే వర్కౌట్ అవుతాయేమో అని చెప్పి ఇంకొక పక్కనే చిన్న క్లా మెషిన్ ఉంటే దాంట్లోకి వచ్చి నా లక్ కూడా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను. అసలు టు స్టార్ట్ విత్ ఆ మెషిన్ ఏ బొమ్మని పట్టుకోకపోయినా నేను అంతగా ఫీల్ అయ్యేదాన్ని కాదు, కానీ ఆ బొమ్మని సగం వరకు తీసుకొచ్చి ఆల్మోస్ట్ వచ్చేసింది అనే టైంకి కింద పడేయడం వల్ల నాకు ఇంకా పట్టుదల వచ్చేసింది. బుడ్డోడి కన్నా ఈ గేమ్ ని నేనే ఎక్కువ సీరియస్ గా తీసుకున్నాను. పాప మా వెంకీ ఏమో పక్క నుంచి అవన్నీ అంతే అలా లూజ్ గానే ఉంటాయి అన్నాడు, కానీ ఒక్కసారి పట్టుకుంది కదా మళ్ళీ ఎందుకు రాదని గట్టిగా ట్రై చేశాను. అండ్ మొత్తానికి టాయ్ అయితే సాధించాను. ఇదే జోష్ లో ఇంకేమన్నా కావాలంటే బుడ్డోడేమో పక్కనే ఉన్న పికాచు కావాలన్నాడు. సో దాన్ని కూడా పట్టేశాము. సో కొన్ని గేమ్స్ ఆడిన తర్వాత మనకు వచ్చే పాయింట్స్ బట్టి అక్కడ ఒక చాక్లెట్ స్టోర్ ఉంది, కావాల్సిన చాక్లెట్స్ తీసుకోవచ్చంట. మాకు వచ్చిన పాయింట్స్ తో బుడ్డోడికైతే ఒక లాలీపాప్ వచ్చింది. అదొకటి తీసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఆల్మోస్ట్ రోజంతా ఇక్కడే ఉన్నాము. ఇంటికి వచ్చేసరికి 5 అయిపోయింది. మళ్ళీ కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా సాయంత్రం డిన్నర్కి వచ్చాము. రోజంతా బయట ఉండడం వల్ల ఏంటో తెలియదు కానీ ఆకలి దంచేస్తుంది. ఎంత అమెరికన్ ఫుడ్ ఆర్ వెస్టర్న్ ఫుడ్ తిన్నా కానీ మన ఇండియన్ ఫుడ్డే. సో ఇక్కడ శుభ్రంగా పొట్ట నింపేసి ఫుల్గా సాటిస్ఫై అయ్యి ఇంటికి వచ్చేసాము. మా ఫాదర్స్ డే అయితే ఇలా సరదాగా స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడ బుడ్డోడు హెడ్ మసాజ్ ఇస్తున్నాడు వెంకీకి. ప్రస్తుతం ముగ్గురం అయితే అప్సెట్ లో ఉన్నామన్నమాట. రేపు మండే అని, రేపు కూడా హాలిడే వచ్చుంటే బాగుండేది. మేము ఇంకా వీకెండ్ మోడ్ లోనే ఉండిపోయాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో చిన్నదే బట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ అయితే డెఫినెట్ గా రెగ్యులర్ గా వస్తాయి. సో నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు ఫోన్ లో గంట మోగాలంటే నోటిఫికేషన్స్ లో ఆల్ అనే గంటని కొట్టేయండి. ఉంటాను మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బీయింగ్ వెరీ పేషెంట్ విత్ మీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.